ఈరోజు పద్మభూషణ్ ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా రైల్వే కోడూరులో సంబరాలు అంబరాన్నంటాయి. చిరంజీవి అభిమాన సంఘాల రాష్ట్ర నాయకులు నానా బాల పురుషోత్తం ఆధ్వర్యంలో రైల్వే కోడూరులోని చందన్ సినిమా థియేటర్ ఆవరణంలో పుట్టినరోజు వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకులు కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అలాగే బాణసంచా కాల్చి ఎంత ఉత్సాహంగా ఆయన అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు అభిమానులు చిరంజీవి సినీ నటుడు కాకుండా అత్యంత మానవతావాదని కొనియాడారు. జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, తెలుగుదేశం నాయకులు నోర్జాల హేమరాజ్, పోతురాజ్ నవీన్ తదితరులు అభిమానులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకేనా? జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. కోడూరు గడ్డ మెగా అడ్డా. ఇక్కడున్న ప్రతి మెగా అభిమాని నిజంగా చిరంజీవి అభిమాని అని కాదు కానీ చిరంజీవి భక్తులు. రైల్వే కోడూరు మెగా అభిమాన దృష్టిలో ఆయన ఎప్పుడు దేవుడే. అంటే 90స్లో ఉన్నటువంటి ఇక్కడున్న సీనియర్ అభిమానులు అందరూ కొన్ని వందల సార్లు మన తలకోన అడవుల్లో ఆయన చూడడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈరోజు ఒక డేరింగ్, డాషింగ్, డైనమిక్తో స్టార్ట్ అయ్యి సుప్రీం హీరో అంటే మెగాస్టార్. తారలు ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉన్నా నేల నుంచి నింగికి ఎదిగి వెలుగుతూనే ఉన్న ఇప్పటికీ ఏకైక స్టార్ మెగాస్టార్. ఆయన పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు. ఇక్కడ కుల, మత, ప్రాంత, వర్ణ విభేదాలు లేకుండా చిరంజీవి గారిని అందరూ అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన అంత మంచి వ్యక్తి. చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాల్లాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా అందరి తరపున, రైల్వే కోడూరు అభిమానులందరి తరపున హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే. మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన చందన్ థియేటర్లో ఆయన శంకర్ దాదా MBBS చిత్రం రిలీజ్ చేస్తున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా చిరంజీవి దృష్టిలో మన కోడూరికి ఒక సుస్థిర స్థానం ఒకటి ఉంది. ఆయన ఇంద్రా సినిమా రిలీజ్కి గుర్తుగా మన కోడూరు టోల్గేట్ వద్ద ఇందిరా బస్ షెల్టర్ నిర్మాణం చేయడం జరిగింది. ఎవరు ఫ్యాన్స్ అందరూ కూడుకొని ఇందిరా బస్ షెల్టర్ కట్టించారు. ఆయన పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈరోజు మన నానబాల పురుషోత్తం ఆధ్వర్యంలో ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరొక్కసారి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి 72వ పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడంతా గుమిగుడి ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు మనం చిరంజీవి బర్త్డే అంటే
మన ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నాం. ఇలాగే జరుపుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎంత కాలం ఉంటాడో, ఈ జగతి ఉన్నంత కాలం ఆయన పుట్టినరోజు జరుపుకుంటూనే ఉంటాం. ఈ సందర్భంగా ఒక చిన్న సందర్భం నాకు గుర్తుకొస్తా ఉంది. ఇదే థియేటర్ లక్ష్మీ శోభ ఉన్న రోజుల్లో ఇక్కడ కొండవీటి రాజా అనే సినిమాకు 150 ఎడ్ల బండ్లతో ఇక్కడ చుట్టుపక్కల పల్లెల వాళ్ళంతా వచ్చారు. అప్పట్లో అదొక రికార్డ్. ఎందుకంటే అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, పిల్లలంతా వచ్చేవాళ్ళు ఎవరు. ఒక చాట్లు వేస్తే మేము కూడా నిచ్చునేసుకుని చాట్లు వేసి అతికిచ్చే స్థాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిరంజీవి అంటే తరగని అభిమానంతో ఎంతమంది ఇక్కడున్న పిల్లలు చాలా మంది ఆయన వచ్చిన రోజుల్లో నిక్కర్లు వేసుకొని ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళు ఇంకా అభిమానంతో ఉన్నారంటే ఆయన చేసే నటన, ఆయన యొక్క వ్యక్తిత్వం ప్రజల్లో అంత మనసుకు చాటుకుపోయింది. కాబట్టి ఈ సందర్భంగా ఇంద్రా సినిమా 156 రోజులు, ఆ రోజుల్లో మేము 175 రోజులు వేయాలని దాన్ని ఎంతో ప్రయత్నం చేసినా కొన్ని కారణాల వల్ల దాన్ని 170 రోజులు వేయలేకపోయినాం. 156 రోజులు ఈ రైల్వే కోడూరులో ఇంద్రా అనే సినిమా ప్రదర్శింపబడింది. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిరంజీవి మీద అభిమానంతో, ఆయన మీదున్న ఆత్మ అలా చెప్పుకోవడానికి కూడా ఆయన ఏమంటే మన ఇంట్లో మనిషి అనేదే ఉంది తప్ప ఆయన ఒక నటుడు కాదు. మన ఇంటి పెద్ద కొడుకుగా అందరి దృష్టిలో ఉన్నాడు. ఆయనకు ఒక్కొక్కసారి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.